హాయ్, నా పేరు శ్రావణ్ కుమార్. యాక్చువల్లీ నేను విద్యాసాగర్ సార్ని కన్సల్ట్ అయ్యాను. యూట్యూబ్లో జస్ట్ వీడియో సెర్చ్ చేస్తుంటే చూసి సార్ని కన్సల్ట్ అయ్యాను. డ్యూ టు సమ్ హెల్త్ ప్రాబ్లమ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్తో కన్సల్ట్ అయిన తర్వాత సార్ నాకు ఒక చిన్న రెమెడీ 2 స్టోన్స్ సజెస్ట్ చేశారు. దానివల్ల నాకు కొంచెం ఇప్పుడు బాగానే ఉంది, పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి. బాగా అనిపించింది. నేను కూడా చేంజ్ చేశారు. సో చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ప్రేక్షకులకు నా శుభాకాంక్షలు. ప్రేక్షకులారా, మీ అందరికీ మరొకసారి స్వాతంత్ర శుభాకాంక్షలని చెబుతున్నాను. ఈరోజు ఆగస్టు 15 మనకు స్వాతంత్ర దినం వచ్చి 78 సంవత్సరాలు అయింది. మన స్వాతంత్ర్యం కోసం మన జాతీయ నాయకులు కొంతమంది వారి ప్రాణాలు త్యాగం చేసి మనకిచ్చిన రోజే ఈ ఆగస్టు 15. అందుకని మీ అందరికీ నా శుభాకాంక్షలు. అయితే మిత్రులారా, చాలామంది కూడా నాకు ఫోన్లు చేయటం కానీ మెసేజ్లు చేయటం కానీ జరుగుతుంది. వాళ్ళు ఏం చెబుతున్నారంటే లైఫ్ మొత్తం కూడా చాలా కష్టాలు అనుభవిస్తున్నామని చెబుతున్నారు. ఎందుకు కష్టాలు వాళ్ళకు వస్తున్నాయి అంటే, నేను కొంతమంది నన్ను కన్సల్ట్ అయిన వారిలో కొంతమంది చూశాను. వారి పేరులో 18వ నెంబర్ ఉండటం వల్ల ఇలాంటి కష్టాలు ఏర్పడుతున్నాయి. మీ పేరులో 18వ నెంబర్ ఉంటే మీరు మంచి స్థాయికి వెళ్ళటం కాదు కదా, కనీసం గ్రోత్ అవ్వాలని మీ కోరుకున్నా కూడా అవ్వరు, ఖచ్చితంగా అవ్వరు. ఈ 18వ నెంబర్ అనేది దాని లక్షణాలు ఏమిటంటే, 18 నెంబర్ తీసుకుంటే సూర్యుని పక్కన శనీశ్వరుడు ఉండటం జరిగిద్ది. 18 ఈ నెంబరు చాలా బ్యాడ్ సంఖ్య. ఈ 18 మన పేరులో ఉంటే మనము మన మనసు నిండా కూడా కుళ్ళు కుచింత్రాలు, గొడవలు, మనశ్శాంతి లేని లైఫ్ లీడ్ చేయటం జరిగింది. ఈ 18 అనేది అసలు ఆ నెంబరే ఉంటే దరిద్రాన్ని అనిపిస్తాం, కట్టిక దరిద్రాన్ని అనిపిస్తాము. ఈ 18వ నెంబరు ఉన్న ఒక పర్సన్ మనల్ని వచ్చి కలిశారు. పేరు అపర్ణ. అపర్ణ అనే పేరు తీసుకుంటే 18వ నెంబర్ ఉంది. శ్రావణ్ అనే పేరు తీసుకుంటే 18వ నెంబర్ ఉంది. ఇలాంటి 18 నెంబర్ ఉండటం వల్ల యోగించటం కష్టం. ఎందుకంటే సూర్యుడు ఇటు శనీశ్వరుడు 2 నెంబర్లు కలయిక అనేది గొడవలకు దారి, మనశ్శాంతి లేని లైఫ్ లీడ్ చేస్తాం. సక్సెస్ ఉండదు, మనశ్శాంతిగా భోజనం చేయలేం. రోగాలు, రొప్పులు, కన్నీళ్లు, బాధలు అన్నీ కూడా ఈ నెంబర్లో ఉంటాయి. ఈ నెంబర్ ఎవరికి యోగిచ్చిద్దంటే రాజకీయ నాయకులకు యోగిచ్చిద్ది, లేకపోతే క్రీడా రంగంలో ఉన్న వ్యక్తులకి యోగిచ్చిద్ది తప్ప మరొకరికి యోగించదు. రాజకీయం అంటే కుళ్ళు కుచింత్రాలతో ఉండిద్ది. క్రీడా రంగం అంటే ఎత్తులకు పై ఎత్తులు, కుళ్ళు కుచింతాలతో కూడా ఏర్పడేది క్రీడా రంగం కూడా. వీరికి మాత్రమే ఆ సంఖ్య యోగిచ్చిద్ది, మిగతా వారికి యోగించదు. అది మీరు గమనించాలి మిత్రులారా. 18 అంటే మన గతంలో భగవద్గీతలో చదువుకున్నది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కౌరవులు 100 మంది, పాండవులు 5. కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు జరిగింది. 18 చూసారా దాని విలువ? 18 రోజులు ఆ యుద్ధం జరిగింది. ఈ 5 పాండవులు కలిసి 100 మంది కౌరవులను చంపుతారు. అలాగే మీరు మీ పేరు అనేది మీరు ఒకసారి చూసుకోవాలి. మీ పేరు సంఖ్య బలం 18వ నెంబరు ఉంటే మీరు రాణించటం చాలా కష్టం. మీ 18వ నెంబర్ అని ఉంటే నన్ను కన్సల్ట్ అవ్వండి. నన్ను కన్సల్ట్ అయితే మీ అందరికీ
మంచి మీకు జాతక చక్రం కుండలి వేసి ఆ యోగాలు మీకే ఉన్నాయి, యోగాల్లో అసలు ఏ గ్రహం మీకు యోగిస్తుంది, ఆ గ్రహాన్ని బట్టి మీకు మంచి నేమ్ కరెక్షన్ చేసి నేను ఇస్తాను. మన దగ్గర తీసుకున్న నేమ్ కరెక్షన్ తీసుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఎంతో హ్యాపీగా ఫోన్ చేసి రిటర్న్ ఫోన్ చేసి చెప్తున్నారు, సార్ మీరు నేమ్ ఇవ్వటం వల్ల మాకెంతో ఫస్ట్ క్లాస్గా ఉంది, నెగిటివ్ అంతా పోయి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి సార్ అని ప్రతి ఒక్కరు చెబుతున్నారు. ఏ పని చేసినా కూడా విజయం వరిస్తుందని వారు చెబుతున్నారు. అలాగే నేను మీకు జాతక చక్రంలో మీ జాతక చక్రంలో ఏ గ్రహం యోగిస్తుంది, ఏ గ్రహం నీకు ఇబ్బందులు కలగజేస్తుంది, మనకి జాతక చక్రంలో చూసుకునేసరికి ఆస్ట్రాలజీ ప్రకారం 6th హౌస్, 8th హౌస్, 12th హౌస్, ఈ 3 హౌసుల్లో ఏ గ్రహాలు ఉన్నాయి అవన్నీ చూసి మీకు చెప్పబడను. మీకు యోగిచ్చే హౌస్లు 1, 5, 9, 10, 11 ఈ హౌసుల్లో ఉన్న గ్రహాలు మీకు యోగిస్తాయి. ఆ గ్రహాలను చూసి మీకు అసలు ఏ యోగం నడుస్తుంది చూసుకుని మీకు న్యూమరాలజీ ద్వారా మంచి పేరు ఇవ్వటమే కాకుండా పిరమిడ్ నెంబర్లో కూడా మీ బర్త్ డెస్టినీయో మీ సక్సెస్ నెంబర్, బర్త్ డెస్టినీ నెంబర్లో మీ పేరు పెట్టుకుంటే యోగించరు కాదు కదా, ఏమీ మీకు ప్రయోజనం ఉండదు. మీ లక్కీ నెంబర్ అనేది ఒకటి ఉండిద్ది, మీ డేట్ ఆఫ్ బర్త్లో ఒక లక్కీ నెంబర్ దాగుండిద్ది. ఆ లక్కీ నెంబర్ తెలుసుకుని ఆ లక్కీ నెంబర్లో పెట్టుకోగలిగితే మీ పేరు, మీరు మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు. అది మీరు గమనించుకోవాలి మిత్రులారా. మీ సక్సెస్ నెంబర్లో మీరు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. బర్త్ డెస్టినీ సక్సెస్ నెంబర్లు కావు. బర్త్ని డెస్టినీని కమాండ్ చేసే నెంబర్ ఒకటి ఉండిద్ది. ఆ నెంబరే, అది నాకు మాత్రమే తెలుసు. ఆ నెంబర్లో మీరు తెలుసుకుని మీ సక్సెస్ నెంబర్లో మీరు పెట్టుకోగలిగితే విజయము నిన్ను వరిస్తుంది. అది మీరు గమనించాలి మిత్రులారా. ఈ 18వ నెంబర్ ఉన్నవారు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళ జీవితంలో అంత పెద్ద సున్నా ఏర్పడింది, ప్రయోజనం ఉండదు. 18వ నెంబర్ ఉంటే మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. 18వ నెంబర్ ఉన్నవారు ఎప్పుడు రోగాలు, ఎప్పుడు కష్టాలు, వారి చేతిలో డబ్బులు కాదు కదా, పైసా కూడా ఉండదు. ఎంత కష్టపడినా పైసా కూడా ఉండదు. ఉద్యోగం చేస్తున్నారా, అధికారుల నుంచి మీకు వార్నింగ్స్. కూలి పనులు చేస్తున్నారా, పై మేస్త్రుల నుంచి మీకు కొట్టించుకోవటం, తన్నులు తినటం ఇలాంటివి జరుగుతాయి. వ్యాపారం చేస్తున్నారా, మిమ్మల్ని వ్యాపారం చేయనీయకుండా పక్క వ్యాపారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, చూటిపూటి మాటలు అనటం ఇలాంటివి జరుగుతాయి. మీరు మెడికల్ ఫీల్డ్లో ఉన్నారా, మీరు ఏ మందులు వాడుకున్నా కూడా అవి మీకు విషంగా మారుతాయి. అలాంటి డేంజర్ నెంబర్ 18. 18 నెంబర్ వెరీ బ్యాడ్ నెంబర్. 18 నెంబర్ క్రోనాల్ ద మ్యాగీ నెంబర్. 18 నెంబర్ ద బ్లడ్ నెంబర్. మీరు తెలుసుకోవాలి మిత్రులారా. మీ పేరులో 18వ నెంబరు. నన్ను వచ్చి కొంతమంది కలిశారు, వారు కూడా పెద్ద చదువులు చదువుకున్నవారే. ఆమె పేరు అపర్ణ. కలిశారు, మనం పేరు ఇచ్చినాక ఎంతో హ్యాపీగా ఉన్నారు. అది మీరు గమనించుకుని మీ పేరు కూడా మంచి సంఖ్య బలంలో పెట్టుకుని మంచి విజయాలు పొందుతారని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే 10 మంది తెలియచేయండి, మన గురించి 10 మంది చెప్పండి. అప్పుడు మీకు కూడా కొంత మేలు జరుగుతాయని నేను ఆశిస్తున్నాను.
నన్ను సంప్రదించండి. మై కాంటాక్ట్ నెంబర్స్ స్క్రీన్ మీద ఉంటే చూసి నెంబర్ ఫోన్ చేస్తే మీకు మంచి పేరు, మంచి లక్కీ నేమ్, లక్కీ స్టోన్, లక్కీ కలర్, లక్కీ డేట్స్, ఎవ్రీథింగ్ మీకు అన్నీ ఇవ్వబడును. ఈ సబ్జెక్ట్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థమైతే 10 మందికి తెలియచేయండి. థ్యాంక్ యూ. జై హింద్.